అవును, నేను లుక్ వేయడానికే వచ్చాను. దానికి ఇతనికి ఏ సంబంధం లేదు. ఇతను డ్రైవర్ మాత్రమే. డబ్బుని చేతికొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇతను వదిలే. అన్నా, లెవెల్ చూపిస్తావా? నా బ్యాగ్ ఎక్కడా? నా బ్యాగ్ ఎక్కడా? కొట్రా వాడిని. రే, ఇంకొక అడుగు ముందుకేశావు అన్న కొడుకు అని కూడా చూడకుండా కాల్చి పారేస్తా. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. సార్, నాకు వాటా కూడా ఉంది సార్. నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి నీకు వాటా కూడా కావాలా? కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బు కోసం బెదిరించి ఇప్పుడు అతన్ని షూట్ చేశావు. షూట్ చేశానా సార్? నేను ఎక్కడ షూట్ చేశాను సార్? మరి నేను షూట్ చేశానా? అవును, మీరే షూట్ చేశారు సార్. ప్రభు మీద ఒట్టు సార్. చెప్తే వినండి సార్. సార్ కన్ను కింద పరిస్థితి వాళ్ళని వెళ్ళి బాబా, లేదంటే నేను కాల్చాల్సి ఉంటుంది. తుపాకీ చేతిలో ఉంటే కాల్ చేస్తావా? వద్దు బాబాయ్. వద్దు బాబాయ్. నా దగ్గర నుంచి కొట్టేసిన వాడిని ఎక్కడ్రా? నా దగ్గర ఏదీ లేదు. నీ మొబైల్ మాత్రం ఆటోలో ఉంది. అయ్యో, నేను కదా, పిల్లాన్ని అడగండి. కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు సార్. మెల్లగా. యో, త్వరగా రావయ్యా. ఏసేని ఇక్కడికి రమ్మని చెప్పవయ్యా. త్వరగా వెళ్ళు. ఏసీ సార్, లైన్లో ఉన్నారా? చెప్పండి సార్, నేను పట్రవాకం 2వ జంక్షన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ రిపోర్ట్ చేస్తున్నాను సార్. సార్, రౌండ్స్లో ఉన్న D1 SI నీలకంఠం గారిని ఎవరో కాల్చిపడేశారు సార్. సార్, నేను స్పాట్కి వచ్చేసరికి ఇక్కడ ఎవరూ లేదు సార్. సార్, బ్లడ్ బాగా పోయింది సార్. వెంటనే అంబులెన్స్ పంపించండి సార్. ఓవర్. ఏంటి నువ్వు చేసిన పని? అక్యూజుడు తప్పించుకుని వెళ్ళేలా చేశావు. అయ్యో, వెళ్ళి ఆపవయ్యా. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. నీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ వల్ల మా నాన్నకన్నా నీకు ఎక్కువ విలువ ఇచ్చాను. కేవలం డబ్బు కోసం ఏమన్నా చేస్తారా? నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ ఊరు వదిలి వెళ్ళాలి? ఇది నా ఊరు. ఏం జరిగినా సరే, చచ్చినా బతికినా ఈ ఊర్లోనే. ఇది నా ఊరు.
నా గుర్తింపు. సార్ 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 కొంచెం బండి ఆపండి సార్. ఒకరికి యాక్సిడెంట్ అయింది సార్. పక్కన ఉన్న హాస్పిటల్లో కొంచెం డ్రాప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ రైట్ అన్నా కొంచెం వచ్చుకోండి అన్నా. సార్ 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 కొంచెం ఆపండి సార్. ఒక చిన్న యాక్సిడెంట్ సార్. పక్కన హాస్పిటల్ వరకు సార్ ప్లీజ్ సార్. బ్రదర్, రే హాస్పిటల్ వచ్చింది. మీ బాబుని తీసుకెళ్ళి చేర్చు. ఆ? టాటా జాగ్రత్త. ఆ? ఈ గ్యాంగ్స్టర్ పనే వద్దురా. ఎవరు సార్ ఆయన? మీకు తెలిసిన అతనా? లేదు. రక్తం వచ్చేలా ఫైట్ చేశారు కదా, అందుకే అడిగాను. అతని పేరు కూడా నాకు తెలియదండి. సార్ బాబు ఏమైంది? ఎక్కడున్నావు బా అదో పెద్ద కథ నాన్న. నేను తర్వాత మీకు చెప్తాను. ఫోన్లో వద్దు. బాబు? ఒక్క నిమిషం, ఫోన్ పెట్టేకు. ఏవండి, ఎవరూ లేరండి బయట. వెళ్ళిపోయి ఉంటారు ఏంటి? పోనీ ఆ కుర్రాడి పేరైనా అడిగారా? పేరు తెలీదే. సర్టిఫికేట్స్ అన్ని దొరికాయి. మీ ఇంటి అడ్రస్ కి పంపించాను అని చెప్పాడు. ఎవరన్నా నా పేరేమని చెప్పారా? నేను పేరు అడిగాను. ఏం మాట్లాడకుండా వెంటనే ఫోన్ కట్ చేశాడు. సరే కాల్ చేసిన వ్యక్తి నెంబర్ చెప్పండి. ఇంత క్లోజ్ రేంజ్ లో ఫైర్ చేశాడు, మొహం కూడా చూడలేదా? కాల్చింది ఎవరో నాకు తెలియదు సార్. లేదు, వచ్చిందెవరో తెలియదు కానీ నన్ను నా కొడుకును కాపాడి వెళ్ళిపోయాడు. సబ్వేలో ఉన్న వాళ్ళందరినీ మన క్యారేజ్కి తీసుకురా. ఇప్పుడు వచ్చేస్తున్నాం. నేను చెప్పేది విను. బ్రదర్ బ్రదర్, మీరేమనుకోపోతే మీ ఫోన్ ఒక్కసారి. ఒక నిమిషం లైన్లో ఉండు. థ్యాంక్స్ బ్రదర్. ఆ అబ్బాయిని దింపేసాను లేవే. ఏదో చెప్తా అన్నావుగా, చెప్పు. నువ్వేం మాట్లాడక్కర్లేదు కానీ ఈ ఊరే మనం బతకడానికి నెలకి 25,000 రూపాయలు జీతం ఇవ్వబోతోంది. కొంతమంది చేసే పనుల వల్ల ఊరిని తప్పుపట్టడం గొడవ పడ్డాగా అతనిదే. అతని పేరు నీకు ఏ ప్రాబ్లం ఉండదు బ్రదర్. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇద్దరులో ఎవర్రా? వాడేనా వచ్చేసాడు? వాడి పేరు తెలియదు, నా ఫోటో మాత్రం వచ్చింది. అదంతా ఉండండి బ్రదర్, మీ పేరు చెప్పండి. ఇంకా నయం, మీరైనా అడిగారు. నా పేరేంట్రా? ఉదయం బస్సులో గొడవ చేసావుటగా, ఇప్పుడు వస్తావా? తేల్చుకుందాం. It's a story on the